నమస్తే ఫోర్ సైడ్స్ టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏపీలో 87,000 హెక్టార్లలో పంటకు నష్టం. సీఎం చంద్రబాబుకు వివరించిన అధికారులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దెబ్బతిన్న పంటలు, చేతికొచ్చే సమయంలో తీవ్రంగా నష్టపోయిన రైతులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దంచి కొడుతున్న వానలు, పూర్తిగా తడిసి ముద్దైన ధాన్యం. కళకళలాడుతోన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం, వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుక. వీటికి వివరాలకు వెళితే, మాయదారి మొంతా తుఫాన్ సృష్టించిన విధ్వంసంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. హుజురాబాద్ పట్టణాల్లో గత 2 రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. హుజురాబాద్లో 29 సెంటీమీటర్లు, హుజురాబాద్లో 24 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. రహదారులు చెరువుల్లా మారి పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వాహనాలకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా పరిపాలనా యంత్రాంగం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వర్షపాతం పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. కలెక్టర్ సూచనల మేరకు అధికారులు ముంపు ప్రాంతాల్లో అలర్ట్గా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి ఉపనదులు ఉప్పొంగి తీర ప్రాంతాల్లో ముంపు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట తీయడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి ముద్దైపోయింది. గోదాంలలో, రైస్ మిల్లుల వద్ద నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతుల ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షం ధాటికి పంట నష్టం, రవాణా అంతరాయం, మార్కెట్ యార్డ్లలో తడిసిన ధాన్యం వల్ల నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయాన్ని కోరుతున్నారు. ఇంకా 2 రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, 2 తెలుగు రాష్ట్రాలను కూడా మాయదారి మోందా తుఫాన్ సృష్టించినటువంటి విధ్వంసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లితో పట్టణాలతో పాటు మంగళవారం రాత్రి మొదలైనటువంటి వర్షం కూడా గత 2 రోజుల నుంచి కూడా కురుస్తూనే ఉంది. అయితే హుస్నాబాద్ లో 22 సెంటీమీటర్లు, హుజురాబాద్ లో 24 సెంటీమీటర్ల భారీ వర్షపాతం అయితే నమోదైంది. అయితే రహదారులు కూడా చెరువుల్లా మారి మొత్తం పలు ప్రాంతాలు అయితే నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. అటు వాహనాలు కూడా రాకపోకలు మొత్తం అంతరాయం ఏర్పడింది. అటు నుంచి అటు వరంగల్లో, కరీంనగర్ నుండి వచ్చే వాహనాలు కూడా రాకపోకలకు పూర్తిగా అయితే అంతరాయం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంపై అయితే జిల్లా కలెక్టర్ కూడా కరీంనగర్ కలెక్టరేట్ లో కూడా జిల్లా పరిపాలనా యంత్రాంగం కూడా కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వర్షపాతం పరిస్థితులను కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సూచనల మేరకు అయితే అధికారులు ముంపు ప్రాంతాల్లో ఉండేటువంటి వారిని అయితే అలర్ట్ గా ఉండి ప్రజలను సురక్షితంగా ఉండే ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక జగిత్యాల జిల్లా, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోనూ కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి.
గోదావరి ఉపనదులు అయితే ఉప్పొంగి తీర ప్రాంతాల్లో అయితే ముంపు ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా అయితే రైతులకు పెద్ద కష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే భారీ వర్షాల కారణంగా అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట తీయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అయితే పంట అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ రైతులైతే ఇప్పుడు వర్షం కారణంగా అయితే ధాన్యము అమ్మే పరిస్థితిలో ఉన్నారు. అయితే పూర్తిగా వర్షం దాటికైతే మొత్తం ధాన్యం అంతా ముద్దగా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా అయితే రైతులు పూర్తిగా అమ్ముకునే పరిస్థితిలో ఉండడంతో అమ్మకానికి వచ్చే సమయంలో ఒక్కసారిగా వర్షం పడడంతో అయితే ధాన్యం మొత్తం ముద్ద కావడం వాళ్ళు పూర్తిగా రైతులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల్లోనే అమ్ముకుందాం అనుకున్నాం, కానీ వర్షం కారణంగా ఇవన్నీ ఏర్పడ్డాయి అంటూ రైతులు కూడా బోరుమంటున్న పరిస్థితి. వర్షం దాటికి పంట నష్టం, రవాణా అంతరాయం, మార్కెట్ యార్డుల్లో కూడా తడిసిన ధాన్యం వల్ల నష్టపోయిన రైతులు ప్రభుత్వాన్ని అయితే సాయం కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే వర్షాల విరామం కనిపిస్తుంది మనకు. ఉదయం నుంచి కూడా కొద్దిపాటి వర్షం లేకుండా కొద్దిగా అయితే ఎండ రావడం జరిగింది. అయితే వాతావరణ శాఖ తెలిపిన విధంగా అయితే ఇంకా 2 రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అధికారులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచించిన పరిస్థితి. అవకాశం ఉంది. ఇంతవరకు ఏమైనా కమిటీలు వేయడం జరిగిందా? పంట నష్టానికి సంబంధించి అధికారులు అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకైతే అధికారులు అయితే అధికారికంగా ఎలాంటి అంచనా అయితే రాలేదు. ప్రస్తుతానికి రైతులైతే అమ్ముకునే పరిస్థితి కళ్ళాల్లో రైతు కేంద్రాల్లో అయితే ఉన్నటువంటి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం ఒక్కసారిగా ముద్దలుగా మారడం తీవ్ర ఆందోళన రైతులను తీవ్ర బాధాకరమైన ఒక విషాదంలోకి కూరుకుపోయేటువంటి సంఘటన చెప్పుకోవచ్చు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. మోందా తుఫాన్ పెను విధ్వంసమే సృష్టించింది. రాష్ట్రంలోని లక్షల ఎకరాల్లో పంట నీటి పాలైంది. రైతన్నలకు కన్నీర మిగిలింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కృష్ణా జిల్లాలతో పాటు రాయలసీమలోనూ భారీ స్థాయిలో పంట నష్టం జరిగింది. వందల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏజెన్సీతో పాటు పలుచోట్ల పూరి గుడిసెలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1825 గ్రామాల్లో 87,000 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. 59,000కు పైగా హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో 78,796 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. మొంతా తుఫాను కారణంగా విద్యుత్ శాఖకు ప్రాథమిక అంచనా మేరకు 18 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. సబ్ స్టేషన్లు, ఫీడర్లు దెబ్బతినడం, గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం వల్ల ఈ నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు అప్రమత్తం చేయడంతో చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. అయితే కొన్ని చోట్ల అకస్మాత్తుగా జరిగిన ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా 7 ప్రాణాలు కోల్పోయారు, 1 గల్లంతయ్యారు. కాకినాడ, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా కాకినాడ, నంద్యాల జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున గల్లంతయ్యారు. మొంతా తుఫాను పెను విపత్తు అని రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ముందస్తు చర్యల వల్ల మొంతా తుఫాను సమయంలో ప్రాణ ఆస్తి నష్టాలను నివారించగలిగామని చెప్పారు. గతంలో తుఫాన్ల సమయంలో పనిచేసిన అనుభవం నాకుందని తెలిపారు. ఈ మొంతా తుఫానుపై ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, అందువల్ల ముందు జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూశామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. తుఫాను ప్రభావిత జిల్లాలపై సీఎం ఏరియల్ వ్యూ నిర్వహించారు. హెలికాప్టర్లో విహంగ వీక్షణం చేశారు. అల్లవరం మండలంలోని ఓడరేవుల సమీపంలో ఉన్న పునరావాస శిబిరాన్ని సందర్శించారు. పునరావాస బాధితులకు 3,000 రూపాయల చొప్పున పరిహారం, నిత్యావసర సరుకులు అందజేశారు. అలానే మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేశారు. దాదాపు అరగంట సేపు పునరావాస శిబిరంలోనే గడిపారు. పునరావాస శిబిరంలో వసతుల కల్పనపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. కానీ పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైందని అన్నారు. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని, అలానే కౌలు రైతులకు పరిహారం అందిస్తామని తెలిపారు. తుఫాను సమయంలో అధికారులు బాగా పనిచేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. అన్ని దగ్గర పొలాల్లో కలిపేస్తున్నారు. గ్రెయిన్స్ అన్ని కళ్ళకు విడిగా ఉన్నాయండి. అయితే గుర్రపు డెక్క ఈ మూసుకుపట్టం అన్న తొమ్మలు మూసుకుపట్టం వల్ల ఇంకా దిగట్లేదండి నీరు. అందులో గట్టి డ్రైన్స్ రిపేర్ చేయడానికి ఎన్నరేగా వాడుతున్నారండి. చెప్పాలి కదా అనుకుంటున్నాను సార్. ఇది 4 నియోజకవర్గాలండి. రాజోలు, గన్నవరం, ముమ్మిడివారం, అమలాపురం. ఈ 4 నియోజకవర్గాల సమస్య అండి. వస్తుంది కానీ ఎక్కువ ఉన్నాయి. ఈ 4 నియోజకవర్గాల సమస్య అండి. ఇది మొందా తుఫాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి పంట నేలకొరికింది. తుఫాను కారణంగా వీచిన ఈదురుగాలులతో చేతికొచ్చిన పంట నాశనం అయిందట్టు రైతులు తల్లడిల్లిపోతున్నారు. వరి పంటతో పాటు వాణిజ్య పంటలైన అరటి, తమలపాకు తోటలు సైతం పూర్తిగా నేలకొరిగాయి. రైతుల పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మొంతా తుఫాన్ ప్రభావంతో అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరిచేలన్నీ కూడా నేల కొరిగిన పరిస్థితి అయితే ఉంది. వరిచేలు పాల దశలో, అంటే గింజలు పాలు పోసుకునే దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పెట్టుబడి మొత్తం పూర్తి అయిపోయిన నేపథ్యంలో వరిచేలన్నీ కూడా నేల కొరిగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతు ఉన్నారు. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? మీకు ఏ విధంగా తుఫాన్ ఏ విధమైన నష్టం మిగిల్చింది? మాది ఒట్లూరు అండి, పెదపాడు మండలం, ఏలూరు జిల్లా. నేను 50 ఎకరాలు సాగు చేశానండి. విత్తనం 13-18 వేసాను. నిన్న ముందా తుఫానుకు మొత్తం గాలి వానకు ఇట్లా నేల గురికి ఉరిగిపోయింది సార్. నిన్న పడింది వాళ్ళ రోజుకి చూడండి ఇట్లా మాగిపోయి ఇట్లా అయిపోయి కంకిది అయిపోయింది. ఇప్పుడు దాదాపు 30,000 పెట్టుబడి పెట్టాము సార్. ఇంకా దీన్ని బయట తీసుకెళ్ళాలంటే ఇంకా 45,000 పెట్టాలి పెట్టుబడి మొత్తం పెట్టాలి. ఇంకా 15,000 45,000 అవుతున్నాయి. ఇప్పుడు ఎకరానికి వచ్చి మా 15 బత్తాలు డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు 30 అనుకో, 15 బత్తాలు డ్యామేజ్, 15 బత్తాలే. మేము ఎకరానికి 15 బత్తాలు కట్టుబడి కట్టమా, 40,000 పెట్టుబడి పెట్టమా? మీరు గవర్నమెంట్ ఆదుకోకపోతే మేము ఎంతవరకు చేయగలమండి? మేము అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ప్రభుత్వాన్ని మా పంట నష్టంలో అంటే పూర్తిగా ప్రభుత్వం ఇవ్వలేదు, కొంతవరకు ఆదుకుంటే దాని వరకు మాకు చేయూత ఇచ్చినట్టు ఉంటుంది. మేము మాకు 40,000 నష్టం వచ్చేసింది, 40,000 మేము కోరుకుంటేదిగా. ఇప్పుడు మాకు కొంతవరకు చేసింది అనుకోండి, దానివల్ల కొంతవరకు గుంజుకోవాలం. అలాగే మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? మీకు ఏ విధమైన నష్టం? తుఫాన్ వల్ల 35,000 దాకా, ఇప్పుడు 30,000 అయింది. ఇంకా 15,000 45,000 దాకా పెట్టాల్సి వస్తుంది. మేము 45,000 పెట్టినా దీంట్లో మాకు వచ్చేది బయటకు వచ్చే గింజలు ఎన్నో కనపడతాయి. దాన్ని బట్టి మీరు చూసి కౌలు రైతు కనుక మేము మొత్తం కౌలు రైతే 40 ఎకరాలు కూడా చేసింది. దాంట్లో మాకు ఎంత లాభం మళ్ళీ ఈ నష్టం ఎన్ని సంవత్సరాలు పూడ్చుకోవాలో మాకు తెలియదు. అలాగే మీరు చెప్పండి, ఇక్కడ రైతులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ కోతకు సంబంధించి ఏ విధమైన ఇబ్బంది ఉంది? ఇదేనండి ఇబ్బంది ఏముంది, మొత్తం తుఫాన్ వల్ల మొత్తం పడిపోయింది. నేను 30 ఎకరాలు చేస్తున్నా. కౌలు రైతుని ఎవరో కౌలు రైతుని ఆదుకునే రైతు లేడు. ఇప్పుడు 30,000 పెట్టుబడి పెట్టాం, ఇంకా 15,000-16,000 రూపాయలు పైన ఉంది. మిషన్ కోత పెడితే గంటకు 3,000 తీసుకుంటారు, 4 గంటలు కోస్తారు. అది టాటర్కి 1,500 రూపాయలు తీసుకుంటారు ట్రిప్కి వచ్చి. ఇది చాలా ఇబ్బంది, ఇది బాగా నష్టం. ఎకరానికి 15 బస్తాలు 16 బస్తాలు కౌలు, వాళ్ళు రూపాయి పెట్టుబడి పెట్టలేదు. మేము అక్కడక్కడ ముందు కట్టలు దొరకపోయినా అక్కడక్కడ తెచ్చి ఏదో వరి పంట ఏదో ఇచ్చేద్దాం చేసాం. ఇది ఎంత నష్టపరిచింది, దాన్ని గవర్నమెంట్ మీరు ఎంతవరకు ఆదుకోవాలో అనేది గవర్నమెంటే ప్రభుత్వం చేయాలి. అలాగే కౌలు రైతు సంఘం నాయకులు కూడా ఉన్నారు, వారిని కూడా అడుగు తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఉద్యానవన పంటలు కానీ వరిచేలకు కానీ ఏ విధమైన నష్టం కలిగింది? ఈరోజు మొంతా తుఫాను రైతాంగానికి విషాదాన్ని మిగిల్చింది, కష్టాలను మిగిల్చింది, కన్నీళ్లు మిగిల్చింది.
ఇవాళ కౌలు రైతుల పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా కనబడతా ఉన్నది. ఇవాళ ఏలూరు జిల్లా పరిధిలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో లక్షలాది ఎకరాల్లో పంటలకి తీవ్ర నష్టం జరిగింది. ఇవాళ వరి పంటకే కాకుండా ఇవాళ పూలు, అట్లాగే కూరగాయలు, అట్లాగే అరటి, పొగాకు, పత్తి, ఇట్లా అన్ని పంటలకి ప్రధానంగా మినుములు ఇట్లాంటి పంటలన్నింటినీ కూడా నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ మేము వరి పంటను పరిశీలిస్తున్న క్రమంలో ఇక్కడ చూస్తూ ఉంటే ఇప్పుడు అంతా పాలు పోసుకుని గింజ తయారీ దశలో ఉన్న పంట కాస్త ఇవాళ తాలు గింజలు వచ్చేస్తూ ఉన్నాయి, మానుగాయ కింద మారిపోతూ ఉన్నది. ఈ పంట అంతా తాలు వచ్చేస్తే ఎకరానికి వచ్చే దిగుబడి 30-35 బస్తాలు ఖరీఫ్కి సంబంధించి, దాదాపు 20 బస్తాలు తాలు గింజలు వస్తే ఇంకా రైతుకు మిగిలేది ఉంటుంది. పెట్టుబడి చూస్తే ఎకరానికి 30,000 పైగా పెట్టుబడి అవుతూ ఉన్నది. మొత్తం పంట కోసే దశకి 50,000 పైగా పెట్టుబడి అవుతూ ఉన్నది. మరి ఇవాళ వరి కోత ఇట్లా పడిపోయిన పంటను కొయ్యాలంటే వరి కోత మిషన్ దాదాపు 4 గంటల పైగా పడతా ఉంది. అంటే గంటలు కోసే ఎకరం వరి కోత కాస్త 3 గంటలు అదనంగా పడతా ఉంది. పెట్టుబడి పెరిగిపోతూ ఉంది. ఇవాళ కౌలు రైతులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. అలాగే మొంతా తుఫాన్ ప్రభావితం అయితే అటు ఉద్యాన పంటలు కానివ్వండి, వరి పంటలు కానివ్వండి, అన్ని పంటలు కూడా పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై ప్రభుత్వం ఆదుకొని ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి కౌలు రైతులకే డైరెక్ట్గా అందించాలని చెప్పి కౌలు రైతు సంఘం నాయకులు కోరే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ వినయ్తో మురళి, 4 Sides టీవీ, ఏలూరు జిల్లా నుంచి. తుఫాను బాధితులకు అండగా ఉంటామని, ఎర్రకాలువ ముంపు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ రైతాంగానికి భరోసానిచ్చారు. నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్రకాలువ ఉధృతిని మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. స్థానిక రైతాంగంతో మాట్లాడి ఎర్రకాలువ ప్రవాహం, పంట నష్టాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు, రైతాంగం అధైర్యపడొద్దని, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎర్రకాలువ ప్రవాహ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఎంఆర్ఓ సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ముంద తుఫాను ధాటికి దెబ్బతిన్న ఎర్రకాలువ సమీపంలోని వరి పంట పొలాలు, పండ్లు, కూరగాయల తోటలు పరిశీలించారు. పంట నష్టం వివరాలు సేకరించాలని అధికారులకు వెల్లడించారు. అనంతరం తడిసిన ధాన్యాన్ని చేతబట్టుకుని పరిశీలించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కంసాలిపాలెం, మాధవరం మధ్య శాశ్వత బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఎర్రకాలువ ప్రవాహ ఉధృతి తగ్గగానే కాలువగట్ల పటిష్టతకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అల్లూరు జిల్లా పాడేరుకు రాకపోకలు బంద్ అయ్యాయి. ముందా తుఫాను కారణంగా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిన్న రాత్రి పాడేరు ఘాట్ రోడ్లో వంజంగి వ్యూ పాయింట్ వద్ద భారీ బండరాళ్లు రోడ్డు మీద పడ్డాయి. దీంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. కనీసం మోటార్ సైకిల్ కూడా వెళ్లలేని విధంగా రోడ్డు పూర్తిగా పాడైపోయింది. దీంతో పాడేరు నుండి విశాఖపట్నం మైదాన ప్రాంతానికి వెళ్లడానికి గిరిజనులకు అవకాశం లేకుండా పోయింది. అలాగే విశాఖ నుండి పాడేరు వచ్చే టూరిస్టులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. తుఫాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అనకాపల్లిలోని శారదా నదికి వరద పోటెత్తింది. గ్రామాల్లోని వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున శారదా నది సమీపంలో ఉన్న ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. శారదా నది వరద నీరు కారణంగా నదికి ఆనుకొని ఉన్న శివాలయం లోపల వరకు వరద నీరు చేరుకుంది. వరద నీరు గ్రామాల్లోకి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేవీనగర్ వాసులకు ముంపు ప్రమాదం పొంచి ఉన్నందున అందరికీ ఇదే ముఖ్య హెచ్చరిక. పెద్దేరు జలాశయం, రైవాడి జలాశయం రెండు కిందికి వదలటం వలన దేవీనగర్ ప్రాంతవాసులు, శారదానగర్ ప్రాంతవాసులు ముంపు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. కావున ప్రజలందరూ తహసీల్దార్ గారు ఏర్పాటు చేసిన అనకాపల్లిలో
నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహాలతో కళకళలాడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరోసారి సాగర్లోకి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 312 టీఎంసీలు. అయితే ప్రస్తుతం 312 టీఎంసీలో నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో ఇన్ఫ్లో 3,06,62 లక్షల క్యూసెక్లు ఉంది. అవుట్ఫ్లో అదే మోతాదులో కొనసాగుతోంది. స్పిల్వే గేట్ల ద్వారా 2,72,608 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. పురాతన ఆలయాల ప్రాచీన చరిత్రను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చిన్నజీఆర్ పీఠాధిపతి తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ అన్నారు. నెల్లూరు మూలాపేటలోని పురాతన శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని చిన్నజీఆర్ స్వామి వారి స్వహస్తాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. నేత్రపర్వంగా సాగిన శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిన్నజీఆర్ పీఠాధిపతి చిత్తశుద్ధి, మంచి సంకల్పం ఉంటే భగవంతుడు మన వెంట ఉంటాడు అనేందుకు ఈ శంకుస్థాపనే నిదర్శనమన్నారు. తీవ్ర తుఫాను వల్ల ఈ కార్యక్రమంపై అనేక సందేహాలు వచ్చాయని, గండం తొలగి దిగ్విజయంగా కార్యక్రమాన్ని భగవంతుడు చేయించాడని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 27,000 ఆలయాల బాధ్యతను సీఎం చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో అప్పగించారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పునర్నిర్మాణానికి చిన్నజీఆర్ సూచనతో శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 17 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, కార్తీక మాసం పండగలకి నిలయం. అలాంటి మంచి సమయంలో మన ఈ నెల్లూరు మూలపేటలో ఉండే రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాన్ని జరపాలి అని మన దేవాదాయ శాఖ అమాత్యులు శ్రీమాన్ ఆనం రామనారాయణ రెడ్డి గారు వారి యొక్క శాఖ నాయకులు కానీ అలాగే మా విజయభాస్కర్ గారు తెలియదు తప్పులుంటే మన్ని. అత్యంత పురాతనమైనటువంటి ఆలయం ఇది. రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఎందరో పెద్దలు దీన్ని పాలన చేశారు, మండలిలో ముందుకు సాగారు. ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణం అంటే చాలా భక్తితో కూడుకున్నది, జాగ్రత్తతో కూడుకున్నది, అత్యంత పవిత్రమైంది అని చెప్పి మేమందరం భావించి అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దేవాదాయ శాఖ ద్వారా పునర్నిర్మాణం చేయని స్థపతులను, ఇంజనీరింగ్ సిబ్బందిని, మా జాయింట్ కమిషనర్లు అందరినీ కలిపి ఈ ఆలయానికి 1, 2, 3 సార్లు రావడం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలవడం, ఆధ్యాత్మికంగా గతంలో అత్యంత ప్రభావితమైనటువంటి ఆలయం ఈ ఆలయం. మహిళతో కలిసి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీవారి దయతో తుఫాను ప్రభావం వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందు నుంచే చర్యలు తీసుకున్నారని ఎంపీ రమేష్ అన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడం వల్ల తక్కువ నష్టంతోనే బయటపడ్డామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు
డబుల్ ఇంజన్ సర్కారు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని చెప్పారు. ఎంత పెద్ద తుఫాను వచ్చినా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బయటపడ్డామని సీఎం రమేష్ అన్నారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని మూసీవాగు ఉధృతి పెరిగింది. దీంతో భీమారం బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తోంది. సూర్యాపేట మిర్యాలగూడ మార్గంలో భీమారం ద్వారా వెళ్లే మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. వాహనదారులు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. వరద ఉధృతి కొనసాగుతూ ఉండడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు యంత్రాంగం, విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల బాగా వర్షాల వల్ల బాగా నీటి మట్టం పెరిగిపోయి మన మూసీ ప్రాజెక్టుకి చాలా నీరు చేరుకుంది. దానివల్లనే ఇవాళ పొద్దున తెల్లారుజామున 6 గంటలకి 49,000 క్యూసెక్ నీళ్లు విడుదల చేసినారు. దానివల్ల మన భీమవరంలో ఈ కాలువ పొంగిపోయి రోడ్డు పైన బాగా నీరు వస్తున్నాయి. కాబట్టి ప్రజలకు అందరికీ సూచన ఇవ్వడం ఏంటంటే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఇటువైపు ఎవరు రాకుండా పైగా బ్యారికేడ్స్ పెట్టి పోలీస్ వాళ్ళును రెవెన్యూ స్టాఫ్ అందరూ ఉన్నారు. ఆర్ఐలు, జీపీఓస్ అందరూ 24 అవర్స్ మేమంతా రెవెన్యూ సిబ్బంది అంతా అవైలబుల్ ఉన్నాము. ఎవరికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోవడానికి ప్రజల తరపు నుంచి కూడా మేము కోరే సహకారం ఏంటంటే ఇలాంటి వాటర్ చెరువుల దగ్గరికి, కుంటల దగ్గరికి, బ్రిడ్జిల దగ్గరికి రాకుండా కొంచెం జాగ్రత్త పడాలని, మరియు కరెంటు వల్ల కూడా షార్ట్ సర్క్యూట్స్ అయ్యి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రజలు పిల్లల్ని వదిలేయకుండా కరెంటు స్తంభాల దగ్గరికి పంపించకుండా కొంచెం జాగ్రత్తగా పడితే మనం ఈ తుఫాను వల్ల వచ్చిన సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వచ్చిన దాని నుంచి కొంచెం తేరుకోగలుగుతాము. అలాగే వరి ధాన్యం ప్యాడీ సెంటర్స్ కూడా అన్ని విజిట్ చేస్తున్నాము రెగ్యులర్గా. మా రెవెన్యూ స్టాఫ్ అంతా కూడా అదే పనిలో ఉన్నాము. కొంచెం జాగ్రత్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వివిధ మైనార్టీ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మైనార్టీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాయి మైనార్టీ సంఘాలు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫహీం ఖురేషి, వివిధ మైనార్టీ సంఘాల నేతలు పాల్గొన్నారు. రౌడీ రాజకీయాలు చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు మంత్రి సీతక్క. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిందని, ఉప ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అవుతుందని జోసన్ చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ సిరాజుద్దీన్, అతని అనుచరులు 200 మంది మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క, ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. ముస్లింలకు బీఆర్ఎస్ ఏమీ చేయలేదని విమర్శించారు. మా పార్టీ 15 సంవత్సరాలుగా ఇక్కడ గెలవలేదు. 15 సంవత్సరాల నుంచి అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నాడు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉంది. వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు మేము 150 కోట్లు ఇచ్చినాం. బోర్బండలో 125 కోట్లతోటి అభివృద్ధి చేస్తా ఉన్నాం. అందుకని అభివృద్ధితో పాటు అందరినీ కలుపుకొని పనిచేసే పార్టీ. 3 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి మాకు నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోయింది కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, డెవలప్ చేసి చూపిస్తామని మేమందరూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకనే ఇట్లా గల్లీ గల్లీకి వచ్చి మరి ఎవరు నారాజు ఉన్నారు, ఎవరు కాంగ్రెస్ తో మంచిగా డెవలప్ అవుతుంది అనుకునే వాళ్ళందరూ కూడా మాతో రండి అని మేము కలుపుకొని పోతాం. ఈరోజు ప్రజలకు ఏం కావాలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. పేదవాళ్లకు మరి బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం. పేదవాళ్ళ ఇళ్లలో కరెంటు వెలిగిస్తున్నాం 200 యూనిట్లు. పేదింటి మహిళలకు వడ్డీ లేకుండా.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నారు. ఎర్రగడ్డలోని రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శక్తి కేంద్రాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, బూత్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికలో గెలుపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అమెరికా పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఎండీ నిజాముద్దీన్ కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన 29 ఏళ్ల నిజాముద్దీన్ సెప్టెంబర్లో కాలిఫోర్నియాలో పోలీసులు కాల్పుల్లో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్లో నిజాముద్దీన్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులను కవిత పరామర్శించి ఓదార్చారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో 2 పార్కులను హైడ్రా కాపాడింది. బృందావన్ కాలనీలో 39 కోట్ల రూపాయల విలువైన 2300 గజాల పార్కుతో పాటు కౌసల్య కాలనీలోని 300 గజాల పరిధిలోని మనియన్ ట్రీ పార్కును కబ్జాల నుంచి రక్షించింది. హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో విచారించిన అధికారులు పార్కు స్థలాలుగా గుర్తించి ఆక్రమణలు తొలగించారు. దీంతో బృందావన్ కాలనీ నివాసితులు పార్కుకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. సర్వే నెంబర్ 93లో ఉన్న ఈ స్థలాన్ని పార్కు స్థలంగా గతంలోనే నిర్ధారించారు. అయితే సర్వే నెంబర్ 94కి సంబంధించిన ల్యాండ్గా స్థానికంగా పేర్కొంటూ కొందరు కబ్జా చేశారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న పార్కు స్థలంలోని పిల్లల ఆట వస్తువులు ధ్వంసం చేసి పార్కు బోర్డును తొలగించి ప్రహారాన్ని కూడా కూల్చేసి కబ్జా చేశారు. బృందావన్ కాలనీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా హైడ్రా సంబంధిత స్థానిక అధికారులతో పరిశీలించి పార్కు స్థలంగా నిర్ధారించింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించి పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో పాటు హైడ్రా పోర్టులను ఏర్పాటు చేశారు. నమస్తే. ఈరోజు నిజాంపేట కార్పొరేషన్ సర్వే నెంబర్ 93 బృందావన్ కాలనీలో ఏదైతే 20 గుంటలు ఈరోజు పార్క్ స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించడమే కాకుండా పోలీస్ కేసు ఏదైతే ధ్వంసం చేసి పార్కును కబ్జా చేయాలన్న ప్రైవేటు వ్యక్తుల పన్నగాన్ని అడ్డుకొని పోలీస్ కేసు నమోదు చేసే విధంగా ప్రయత్నం చేయడమే కాకుండా సహకరించడమే కాకుండా ఈరోజు ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టి రక్షించడం జరిగింది. వారికి హైడ్రా కమిషనర్ గారికి వారి టీంకి అందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాం కాలనీ తరఫున. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా తీర్చలేని సమస్యను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసినందువల్ల ఇలాంటి పార్క్ సమస్యను సర్వే చేయించడం కానీ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయడం కానీ, నిజమైన పార్క్ స్థలాలు దాదాపు 10 కోట్ల రూపాయల పార్క్ స్థలాన్ని ఈరోజు గత 2 నెలల్లోనే 10 సంవత్సరాల్లో సమస్య సాల్వ్ కాని పార్క్ స్థలం. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్, బృందావన్ హిల్స్ కాలనీలో ఉంటాను. నేను 2014 నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ స్థలం సర్వే నెంబర్ 93 ప్రభుత్వ స్థలంగా 2014లో రెవెన్యూ వాళ్ళు డిక్లేర్ చేసి ఫెన్సింగ్ వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము కాలనీ వాళ్ళందరం కూడా శ్రమదానం చేసి చాలా మటుకు ఈ స్థలాన్ని కాపాడుకుంటూ పార్కుకి డెవలప్ చేద్దామని అనేక విధాలుగా ప్రభుత్వ అధికారులని, ప్రజానాయకులని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చివరికి 2020లో కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు పార్క్ డెవలప్ చేసుకోమని. అప్పటి నుంచి మేము శతవిధాలా ప్రయత్నిస్తాము ఫండ్స్ రిలీజ్ కోసము మున్సిపాలిటీ వాళ్ళ గారిని కానీ. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గీత కార్మికులు వినూత్న ఆలోచన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికులు భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో తాటి చెట్లు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. కల్లు వచ్చే తాటి చెట్టుకు 2 రోజులు వరుసగా గీత గీయకుంటే కల్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ నుంచి క్రెయిన్ అద్దెకు తీసుకొచ్చి తాటి చెట్ల నుంచి కల్లు తీశారు. వర్షానికి తాటి చెట్లు తడిసి ఉన్నాయని గీత కార్మికులు చెప్పారు. చెట్లు ఎక్కడానికి మోకు సహకరించకపోవడంతో క్రెయిన్ సహాయం తీసుకున్నట్లు తెలిపారు.
తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి ఆలయంలో మూల విరాట్ ఎదురుగా ఆచార్య ఋత్విక్ వరణం నిర్వహించారు. అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. ఈరోజు శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపానికి వేంచేయింపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తర్వాత ఆలయ 4 మాడవీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జిత సేవలైన తిరుప్పావాడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. మొందా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు విశాఖ జిల్లా గాజువాకలోని గవర జగ్గపాలెం వెంకటేశ్వర అపార్ట్మెంట్ ఇంటి ముందు ఓ పాము కలకలం రేపింది. వర్షపు నీరు వెళ్లే మార్గం లేక ఎక్కడికి అక్కడే నీరు నిలిచిపోయింది. దాంతో విషసర్పాలు ఇళ్ల మధ్యలో సంచారం చేస్తున్నాయని అపార్ట్మెంట్ వాసులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని ఆయా అపార్ట్మెంట్ కాలనీ వాసులు కోరుతున్నారు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.